సక్సెస్ కొట్టాలంటే సంథింగ్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి. అందుకే స్టార్ హీరోలే కాదు, చిన్న హీరోలు కూడా కొత్త కొత్త స్టోరీ లైన్స్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సినిమాల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. రూటు మార్చి సరికొత్త సినిమాల్ని రెడీ చేస్తున్న చిన్న హీరోలు ఎవరో, వాళ్ళ సినిమా కథ ఏంటో డీటెయిల్ గా చూద్దాం. రొటీన్ స్టోరీలు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే రోజులు పోయాయి. అందుకే కొత్త కొత్త కథలతో ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు చిన్న హీరోలు. లేటెస్ట్ గా భైరవం సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు పెద్దగా సీరియస్ సబ్జెక్ట్ టచ్ చేయని సాయి శ్రీనివాస్ ఈసారి ఇంటెన్స్ మూవీ భైరవంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ని ప్లే చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఎలాంటి సినిమాలు చేసినా మాస్ నే టార్గెట్ చేసే విశ్వక్ సేన్ కూడా ఈసారి రూట్ మార్చారు. తన రెగ్యులర్ ఫార్మాట్ వదిలేసి ఈసారి సరికొత్త కథ చెప్పబోతున్నారు. తన అప్కమింగ్ మూవీ లైలా సినిమాలో విశ్వక్ 2 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. అందులో మేకప్ ఆర్టిస్ట్ గా ఒక క్యారెక్టర్ తో పాటు లేడీగా మరో గెటప్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన లైలా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 14న థియేటర్స్ కు వస్తున్న లైలా ఎలా ఉండబోతుందన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది జనాల్లో. ఫస్ట్ నుంచి కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పటి వరకు బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకోలేదు. అయితే ఆ కోరిక లాస్ట్ ఇయర్ దీపావళికి వచ్చిన కా సినిమాతో తీరిపోయింది. అయితే ఇంత పెద్ద సినిమా తర్వాత చేయబోయే సినిమా మాస్ యాక్షన్ కాకుండా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. దిల్ రుబా టైటిల్ తో ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా వచ్చే నెలలో థియేటర్స్ కు వస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్న ప్రియదర్శి కూడా ఇంట్రెస్టింగ్ మూవీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా ప్రేమంటే టైటిల్ తో లవ్ స్టోరీ అనౌన్స్ చేశారు. దీనికంటే ముందే తెరకెక్కుతున్న కోర్ట్ మూవీ సినిమాలో కాస్త సీరియస్ రోల్ లో లాయర్ గా కనిపించబోతున్నారు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ రోల్స్ లో కనిపించే దర్శి కోర్ట్ లో సీరియస్ గా కొత్త యాంగిల్ చూపించబోతున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్, నాగశౌర్య కూడా కొత్త జానర్ లో సినిమాలు అనౌన్స్ చేశారు. సీరియస్ సబ్జెక్ట్స్ తో పాటు పెద్దగా కంటెంట్ లేని సినిమాలు చేస్తున్న ఈ ఇద్దరిలో నాగశౌర్య మాస్ మూవీ అనౌన్స్ చేస్తే, వరుణ్ తేజ్ మాత్రం ఈసారి హిలేరియస్ కామెడీతో కొరియన్ కనకరాజ్ మూవీ అనౌన్స్ చేశారు. మరి ఈ చిన్న హీరోలందరూ ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.